హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. సో ఐపీఎల్ హంగామా నుంచి బ్యాక్ టు సమ్ క్రికెట్ యాక్షన్. నాకైతే కష్టంగా ఉంది. నిన్నంతా ఐపీఎల్లో మునిగి తేలాం కంప్లీట్గా. ఐపీఎల్ హంగామా, ఆ, ఎవరికి ఎంత అమౌంట్ వచ్చింది, ఏ టీం ఎలా ఉంది, సో అంత మైండ్ అంతా స్టిల్ ఇన్ దాట్. దాని నుంచి మళ్ళీ క్రికెట్ యాక్షన్. ఈరోజు 4th T20 మ్యాచ్ జరగబోతుంది మంది. అలాగే యాషెస్ టెస్ట్ కూడా స్టార్ట్ అయింది అడిలైడ్లో. సో we have to switch over to live action now. So ఇండియా 4th మ్యాచ్ అట్ లక్నో ఎకానా స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతుంది. అక్కడ కూడా చలిగా ఉంటుంది, బాగా చలిగా ఉంటుంది. అంటే ధర్మశాలలో అయితే అందరూ స్వెటర్లు వేసుకొని కంప్లీట్గా కవర్ చేసుకుని ఉన్నారు. ఇక్కడ అంత చలి ఉండకపోయినా 10 degrees అట్లా టెంపరేచర్ ఉంటుంది. స్టిల్ నార్త్ ఆఫ్ ఇండియా క్వైట్ కోల్డ్ అండ్ డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉండే ప్రమాదం ఉంది. టాస్లు గెలుస్తున్నారు, పర్లేదు. 3 మ్యాచ్లో 2 టాస్లు గెలిచాడు సూర్యకుమార్ యాదవ్. అది గుడ్ సైన్. ఆ టాస్, ఆ జింక్స్ అనేది దాని నుంచి బయటపడినట్టుగా ఉన్నారు. టాస్ గెలిచినా గెలవకపోయినా మ్యాచ్లు గెలవాలి, అది కదా మనకి ఇంపార్టెంట్. వరల్డ్ కప్ దగ్గరలో ఉంది. మీరు ఏ కండిషన్లో అయినా మొదట బ్యాటింగ్ చేసినా తర్వాత బ్యాటింగ్ చేసినా డ్యూ ఫ్యాక్టర్ ఉన్నా లేకపోయినా గెలిచేటట్టుగా యూ హ్యావ్ టు ఛాలెంజ్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ టీమ్ ఈజ్ లుకింగ్ గుడ్ ఎక్సెప్ట్ మళ్ళీ మనం చెప్పుకునేది కదా అదే గోల, వీళ్ళిద్దరూ ఎలా ఆడతారు. శుభ్మన్ గిల్ ఎలా ఆడతారు. శుభ్మన్ గిల్కి 18 మ్యాచ్ల నుంచి 50 లేదు. లాస్ట్ టైం ఎప్పుడో జూలైలో హీ గాట్ ఏ 50 ఈ T20 ఇంటర్నేషనల్స్లో. ఆ తర్వాత కంటిన్యూస్గా ఈజ్ బిన్ నాట్ ఏబుల్ టు స్కోర్ 50. కొన్ని 40s ఉన్నాయి. అండ్ సూర్యకుమార్కి 21 మ్యాచెస్ నుంచి లేదు. నిన్న శివం దుబే మాట్లాడుతూ ప్రెస్ మీట్లో అన్నాడు, సూర్యకుమార్కి విరాట్ కోహ్లీకి ఎన్ని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు ఉన్నాయో అన్నీ ఉన్నాయి ఈ ఫార్మాట్లో. అతను ప్రస్తుతం ఫామ్లో లేడు, కానీ ఒకసారి ఫామ్లోకి వస్తే అతను పట్టుకోలేము, అంత బ్రహ్మాండంగా ఆడతాడు. నిజమే కదా, సూర్యకుమార్ కరెక్టే. కానీ ఇద్దరు అవుట్ ఆఫ్ ఫామ్ ప్లేయర్స్ని మనం భరించాల్సిన పరిస్థితి ఉందా మనకి. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, ఇండియా ఇస్ బ్రిమ్మింగ్ విత్ టాలెంట్. కొత్త కుర్రాళ్ళు, ఈ కార్తిక్ శర్మలు, సలీల్ అరోరాలు, ఇలాంటి వాళ్ళు తెగ రెచ్చిపోయి ఆడుతున్నారు. వాళ్ళ బ్యాట్ స్పీడ్ కానీ, వాళ్ళు కొట్టే షాట్స్ కానీ, ఈవెన్ మన అండర్-19 ప్లేయర్స్ కూడా బ్రహ్మాండంగా ఆడేస్తున్నారు. కార్తిక్ చౌహాన్ లాంటి వాళ్ళు చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. కార్తిక్ చౌహాన్, కనిష్క్ చౌహాన్ అండ్ కుందు అని నిన్న 100 కొట్టాడు వన్డేస్ ఫార్మాట్లో. సో దేర్ ఆర్ సో మెనీ ప్లేయర్స్. సో ఇంత టాలెంట్ ఉండగా మనం ఏం చేయాలనేది. సో నా దృష్టిలో అయితే గిల్కి ఫుల్ స్టాప్ పెట్టి ఇక్కడే సంజు శాంసన్ తీసుకొస్తే బాగుంటుందని నేను. కానీ జనరల్ ఫీలింగ్ ఏంటంటే ఈ సిరీస్ అంతా గిల్ని ట్రై చేస్తారు. ఈ సిరీస్ మొత్తం ఫెయిల్ అవుతుంది. అశ్విన్ కూడా ఐ థింక్ ట్వీట్ చేశాడు, అదే అన్నాడు, ఏంటంటే ఓకే ఈ సిరీస్ మొత్తం గిల్ని ట్రై చేయండి, లేకపోతే యూ హ్యావ్ ఆప్షన్స్, సంజు శాంసన్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పి. సో అది థింక్ చేయాలి టీమ్. ఎందుకంటే ఇప్పుడు సంజుని ఆడిస్తే మీకు ఏమవుతుంది, మీకు వికెట్ కీపర్ స్లాట్ ఓపెన్ అవుతుంది. యూ కెన్ ప్లే సంబడి లైక్ రింకు సింగ్ ఇస్ ఎ వండర్ఫుల్ ప్లేయర్. లాస్ట్ T20 వరల్డ్ కప్ టైంలో కూడా అతను మంచి ఫామ్లో ఉన్నాడు. కానీ ఆ టీమ్ కాంబినేషన్లో విత్ బోత్ విరాట్ అండ్ రోహిత్ ప్లేయింగ్, వీ కుడ్ నాట్ ఈవెన్ సెలెక్ట్. స్క్వాడ్లో కూడా లేడు అనుకుంటా అప్పుడు. దాంట్లో స్క్వాడ్లో కూడా లేనట్టున్నాడు. సో రింకు సింగ్ అప్పుడు కూడా అవకాశం రాలేదు. ఇప్పుడైతే అసలు ఇప్పుడు మన టీంలో కూడా లేడు అతను. కానీ రింకు సింగ్ ఎలాంటి ప్లేయర్ అంటే, మీకు ఏదైనా టఫ్ సిచ్యుయేషన్ వచ్చింది, టాప్లో మన వాళ్ళందరూ హై రిస్క్ గేమ్ ఆడతారు. 2 వికెట్ పడినా కూడా డిఫరెంట్ గేర్స్లో ఆడగలడు. ఆ సిచ్యుయేషన్ తగినట్టుగా తిలక్ వర్మ స్టైల్లో ఆడగల ప్లేయర్ అతను. లెఫ్ట్ హ్యాండర్, వెరీ గుడ్ ఫీల్డర్. సో రింకు సింగ్ లాంటి ప్లేయర్ మనం అంటే జితేష్ శర్మ ఇస్ డూయింగ్ వెల్, ఐఎమ్ నాట్ డినయింగ్. బట్ రింకు సింగ్ ఇంకా బెటర్ క్వాలిటీ ప్లేయర్ అండ్ బెటర్ రిలయబిలిటీ ఉంటుంది అతను. అట్ బ్యాటింగ్లో చాలా రిలయబిలిటీ ఉంటుంది. ఆ 6 సీటింగ్ ఎబిలిటీ ఉంది అతనికి. తర్వాత స్పిన్ బాగా ఆడతాడు. అతను డొమెస్టిక్ రికార్డ్, ఈవెన్ ఫస్ట్ క్లాస్ రికార్డ్ కూడా అద్భుతంగా ఉంది. ఐ థింక్ ఈ షుడ్ బి కన్సిడర్ ఫర్ టెస్ట్ అండ్ వన్డేస్. సో దట్ ఈస్ అ డిఫరెంట్ టాప్. అంటే రింకు సింగ్ లాంటి టాలెంట్ మనకేంటంటే, ఒక వికెట్ కీపర్ ప్లేయింగ్ అప్ ది ఆర్డర్, మీకు ఆప్షన్స్ ఓపెన్ అప్ అవుతాయి. సో చాలా 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 ఉన్నాయి మనకి. చూడాలి మరి ఈ సిరీస్ అంతా ఆడిస్తారు బహుశా గిల్. నెక్స్ట్ మ్యాచ్ అహ్మదాబాద్, అతని ఫేవరెట్ గ్రౌండ్. అక్కడ ఒక 100 కొట్టాడు అనుకోండి, ఐ థింక్ అతని ప్లేస్ ఫర్ ది వరల్డ్ కప్ ఖాయం అయిపోతుంది. ఎనీవే, ప్రస్తుతం టీం అయితే అలా ఉంది. టీంలో ఏమైనా మార్పులు ఉంటాయా? మార్పులు ఉండకపోవచ్చు. అక్షర్ పటేల్ రూల్డ్ అవుట్. బుమ్రా అవైలబుల్ అని శివం దుబే అన్నాడు, కానీ ఐఎమ్ నాట్ షూర్ అని కూడా అన్నాడు. సో బుమ్రా ఏదో పర్సనల్ రీజన్ వల్ల అతను ఇంటికి వెళ్ళాడు, గుజరాత్ వెళ్ళాడు. బట్ ఐ డోంట్ నో వెదర్ హీ ఈస్ బ్యాక్ ఆర్ నాట్. సో మోస్ట్ ప్రాబ్లీ ఇండియా విల్ గో విత్ ద సేమ్ టీమ్ అని అనుకుంటున్నాను నేను.
షాబాజ్ అహ్మద్ని తీసుకొచ్చారు ఇన్ ప్లేస్ ఆఫ్ అక్షర్ పటేల్. అక్షర్ పటేల్కి హెల్త్ బాగాలేదు, సో హెస్ బీన్ రూల్డ్ అవుట్ ఫర్ ది లాస్ట్ 2 మ్యాచెస్. మరి షాబాజ్ అహ్మద్ని ఆడిస్తారా? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ని ఆడిస్తారు సెకండ్ స్పిన్నర్గా. హర్షిత్ రాణా అట్ నెంబర్ 8లో బ్యాటింగ్ చేయగలుగుతాడు అని హీ బౌల్డ్ వెల్ ఆల్సో ద లాస్ట్ మ్యాచ్. హర్షిత్ రాణా, హర్షదీప్, కుల్దీప్ అండ్ వరుణ్ చక్రవర్తి ప్లస్ హార్దిక్ పాండ్యా, ఇదే లైనప్తో మనం అనుకుంటాం. శివం దుబే ఈజ్ ఆల్సో డూయింగ్ వెల్. శివం దుబే చాలా ఇంప్రూవ్ చేశాడు, బౌలింగ్ చాలా ఇంప్రూవ్ చేశాడు. అతను హైట్ ఉంది, బహుశా మార్కల్ హ్యాస్ వర్క్డ్ విత్ హిమ్ వెల్. సో అతను హైట్ యూజ్ చేసుకుంటున్నాడు. పేస్ అంతగా లేకపోయినా ఈజ్ బౌలింగ్ వెల్, ఆఫ్ లైట్ ఈజ్ బౌలింగ్ వెల్. అందుకనే అతనికి రెగ్యులర్గా టీంలో ప్లేస్ వస్తుంది. అండ్ ఈ కంట్రిబ్యూట్స్ ఆల్సో లేట్ ఆర్డర్లో. కానీ T20 వరల్డ్ కప్లో కూడా మనం చూసాం. లాస్ట్ T20 వరల్డ్ కప్ మనం గెలిచినప్పుడు అతని నుంచి చాలా ఇంపార్టెంట్, పెద్ద స్కోర్లు కాకపోయినా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ వచ్చాయి. అండ్ ఫీల్డింగ్ కూడా ఈజ్ బెటర్ నౌ. ఒకప్పుడు కొంచెం స్లో మూవర్ ఉండేవాడు, కానీ ఈజ్ బెటర్ నౌ. ఐ థింక్ టీం మిగతా టీం విషయంలో మనకి ఏమి ఇబ్బంది లేదు. ఓన్లీ సూర్యకుమార్ ఏదో పాయింట్లో ఫామ్లోకి వస్తాడు. అతను ఈజ్ ప్రూవెన్ టాలెంట్ ఇన్ దిస్, ప్రూవెన్ అంటే ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ప్లేయర్స్ ఇన్ దిస్ ఫార్మాట్. అండ్ గిల్ విషయంలోనే మరి అతను ప్రెషర్ ఫీల్ అవుతున్నాడు. మరి ఆ ప్రెషర్ని తట్టుకోవడం అతని ఓవరాల్ గేమ్ని కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈజ్ అండర్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ ప్రెషర్. ఎందుకంటే వేరే ప్లేయర్స్ ఉన్నారు, నన్ను టీంలో పెట్టారు, ఐ హ్యావ్ టు ప్రూవ్, అదర్వైజ్ ఎట్లా అని చెప్పి అది స్ట్రైక్ రేట్ ప్రూవ్ చేసుకోవాలి, స్కోర్ కూడా చేయాలి, రెండిట్లో. ఎందుకంటే అతను 50 కొట్టాడు అనుకోండి, 50 ఆఫ్ 40 balls, పీపుల్ విల్ సే నో 50కి 40 balls ఏంటి, అట్లీస్ట్ 35 అనేది 50 ఆఫ్ 35 ఈజ్ గుడ్ ఎనఫ్. అంటే ఈ ఫార్మాట్లో 40 అనగానే అందరూ ఆ బాల్స్ తినేశాడని ఫీలింగ్ వస్తుంది. సో ఏ రకంగా చూసినా అది ప్రెషర్లో ఉన్నాడు. ప్రెషర్లో ఉన్న ప్లేయర్తో ఎంతకాలం మనం కొనసాగుతాం. ఎనీవే, లెట్ అస్ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ యంగ్ ప్లేయర్. సో మన టీంలో మార్పులు ఉండవు. సౌత్ ఆఫ్రికా టీం కూడా విపరీతంగా మార్పులు చేస్తుంది. మన టీం గురించి చాపింగ్ అండ్ చేంజింగ్ అని మనం చెప్పుకుంటాం, కానీ సౌత్ ఆఫ్రికా వాళ్ళు బోల్డ్ అని మార్పులు చేస్తున్నారు. మరి రీజా హెండ్రిక్స్ చాలా పూర్ ఫామ్లో ఉన్నాడు, అసలు లుక్ టోటలీ అవుట్ ఆఫ్ సార్ట్స్. మరి అతను కంటిన్యూ చేస్తారో లేదో చూడాలి. డికాక్ ఆక్షన్లో పెద్ద అమౌంట్ వస్తుంది అనుకొని 1 crore వెళ్ళాడు ముంబైకి, బట్ హీస్ బ్యాటింగ్ వెల్. బట్ హర్షదీప్ ఇప్పటికే 5-6 సార్లు అవుట్ చేసినట్టున్నాడు ఈ ఫార్మాట్లో, అంటే T20s, నాట్ ఇన్ ఇంటర్నేషనల్స్. సో హర్షదీప్ అగేన్స్ట్ డికాక్ ఇస్ ది మెయిన్ బ్యాటిల్గా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే అవుట్ స్వింగర్తో అవుట్ చేసాడు హర్షిత్ రాణా, ఈసారి మొన్న ఇన్ స్వింగర్తో హర్షిత్ రాణాతో కూడా అతనికి డేంజర్ ఉంది. సో డికాక్ని కంట్రోల్ చేస్తే ఐ థింక్ సౌత్ ఆఫ్రికా, డికాక్ లాంటి ప్లేయర్ వన్స్ హీ గెట్స్ గోయింగ్, హీ విల్ డెఫినెట్లీ హీ కెన్ బి ఎ మ్యాచ్ విన్నర్. సో డికాక్ అండ్ మార్క్రమ్ వాళ్ళిద్దరే డేంజర్గా కనిపిస్తున్నారు. కోర్స్ బ్రెవిస్ ఎందుకనో ఈ T20sలో అతని నుంచి అది చెప్పుకోదాకా నాకు రాలేదు, బట్ హీఈస్ అ డేంజరస్ కస్టమర్. సో సౌత్ ఆఫ్రికాలో టాలెంట్, దే ఆర్ బ్రిమింగ్ విత్ టాలెంట్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ వాళ్ళు ఓడిపోయిన 2 మ్యాచ్ల్లో చాలా దారుణంగా వాళ్ళు బ్యాటింగ్ ఫెయిల్ అయింది. సో లక్నోలో ఎలా ఉంటుంది, అక్కడ బ్లాక్ సాయిల్ పిచ్, రెడ్ సాయిల్ పిచ్, 2 రకాల పిచ్లు ఉంటాయి. మరి ఏ పిచ్ యూజ్ చేస్తారో తెలియదు. గ్రౌండ్ కూడా పెద్దది. సో స్పిన్నర్స్ విల్ హ్యావ్ బెటర్ థింగ్. బ్లాక్ సాయిల్ పిచ్ కనుక ఉంటే స్పిన్నర్స్ విల్ హ్యావ్ ఎ బెటర్ థింగ్. నేను రెడ్ సాయిల్ పిచ్ మీద కూడా స్పిన్నర్స్ విల్ ఎంజాయ్ దట్ బౌన్స్. మరి ఎలాంటి పిచ్ మీద ఆడిస్తారో తెలీదు. ఐ థింక్ ఇండియా కనుక ఇక్కడ గెలిస్తే సిరీస్ గెలుస్తారు. మనం వరుసగా సిరీస్లు గెలుస్తూ వస్తున్నాం. ఇప్పుడు 2 ఏళ్ల క్రితం వెస్టిండీస్తో ఓడిపోయాం. ఆ తర్వాత మనం కంటిన్యూస్గా T20 సిరీస్లు గెలుస్తాం. అంటే బయలాటరల్ గెలవడం పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ బిఫోర్ ద వరల్డ్ కప్ మనం ఆ విన్నింగ్ స్ట్రీక్ మెయింటైన్ చేస్తుంటే మనం సైకలాజికల్ అడ్వాంటేజ్, మిగతా టీమ్స్ కూడా భయపడతాయి. ఎందుకంటే వీళ్ళు కంటిన్యూస్లీ దే ఆర్ విన్నింగ్ మ్యాచెస్, దే ఆర్ విన్నింగ్ సిరీసెస్ అండ్ టోర్నమెంట్స్. ఎందుకంటే అప్పటి నుంచి నేను చెప్పిన వెస్టిండీస్తో 2 years బ్యాక్ ఎప్పుడో మనం ఓడిపోయిన దగ్గర నుంచి మనం బయలాటరల్ సిరీస్లో వరుసగా గెలుస్తూ వచ్చాం. 9 ప్లస్ ఏషియా కప్ గెలిచాము, T20 వరల్డ్ కప్ గెలిచాము. వీ హావ్ బీన్ విన్నింగ్ ఎవ్రీథింగ్. ఓన్లీ థింగ్ ఏంటంటే మన కెప్టెన్ ఫామ్లో లేడు. కెప్టెన్ ఫామ్లో లేకపోయినా ఈజ్ విన్నింగ్ మ్యాచెస్. సో వాట్ ఎవర్, బట్ స్టిల్ ఐ థింక్ ఇది మనం ఆశిద్దాం. సూర్యకుమార్ అండ్ గిల్ ఇద్దరు కూడా ఫామ్లోకి వస్తారు. ఇద్దరు కూడా డెఫినెట్లీ దే విల్ డూ వెల్ అట్లీస్ట్ నౌ అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. బికాస్ ఇండియాకి మనకి వాళ్ళు అవసరం కదా. మన కెప్టెన్ ఫామ్లో ఉండడం అనేది ఏ టీంకైనా చాలా ఇంపార్టెంట్. కెప్టెన్ ఫామ్లో లేకపోతే డ్రెస్సింగ్ రూమ్లో టెన్షన్ ఉంటుంది. సో ఐ వాంట్ సూర్యకుమార్ టు గెట్ బ్యాక్ టు ఫామ్ అండ్ ఐ విష్ గుడ్ లక్ ఫర్ శుభన్ గిల్.